నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో కళలను కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తున్నామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాంఘిక నాటక పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త, ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి బివి రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ రవికృష్ణ, పోలీసు శాఖ పరిపాలనా విభాగం అడిషనల్ ఎస్పీ పీరా, ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, యాగంటీశ్వరప్ప, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులు సరస్వతమ్మ, సర్వోత్తమరెడ్డి తదితరులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. అలాగే ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయ శర్మ పుట్టినరోజును పురస్కరించుకొని బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు టీజీవీ కళాక్షేత్రాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని, టీజీవీ కళాక్షేత్రం ద్వారా పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వివరించారు. పక్షవాతంతో బాధపడుతున్న కళాకారుడు శామ్యుయల్కు టీజీవీ కళాక్షేత్రం తరపున 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పారిశ్రామికవేత్త బివి రెడ్డి తదితరులు మాట్లాడుతూ, కళాకారులను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషిని అభినందించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు కళాత్మక హృదయం ఉందని, అందుకే కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. అలాంటి వ్యక్తి కర్నూలులో ఉండటం ఇక్కడి కళాకారుల అదృష్టమని వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు అందరినీ అలరించాయని వెల్లడించారు. కళాకారుడు హోంగార్డ్గా వర్క్ చేస్తూ పెరాలసిస్ అటాక్ అయింది. ఆయనకు మందులకు గాను ఒక 30,000 రూపాయలు టీజీవీ కళాక్షేత్రం ద్వారా ఇవ్వటం జరుగుతుంది. వారికి అందజేస్తాము. మరి ఇంకేదైనా కావాలంటే కూడా వారికి మందులు సహకరించే దిశలోనే ముందుకు పోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా సంవత్సరాలుగా టీజీవీ కళాక్షేత్రకు సంబంధంగా ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ 2 నంది అవార్డులు తీసుకున్నారు. సో అటువంటి వారికి హెల్త్ ఎఫెక్ట్ కావటం కొద్దిగా బాధాకరంగా ఉంది. సో వారికి పుడతా భక్తిగా కొద్ది సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు రాష్ట్ర స్థాయి సాంఘిక నాటకోత్సవాలు మహతి క్రియేషను మరియు టీజీవీ కళాక్షేత్రం 2 ఆర్గనైజేషన్స్ సంయుక్త నిర్వహణలో రాష్ట్రంలో వివిధ పరిషత్తులతో బహుమతులు అందుకున్న నాటకాలు టీవీ నటులు సుబ్బరాయ శర్మ గారు పక్కనే ఉన్నారు. వారి పుట్టినరోజు పండుగ కూడా ఈరోజు. ఈ సంవత్సరం కానుకగా ఈరోజు ఉక్కు సంఖ్యల నాటక జరుగుతున్నది. ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. మరి వారికి పెద్దలు, గౌరవనీయులు మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ముందుకు వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 148,149 మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నవ్య ఆదోనే, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యార్థులతో సంభాషించారు. మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10వ తరగతి వరకు మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించిందని, ఇప్పటి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు జరుగుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 28 కోట్ల రూపాయలను, వచ్చే ఆర్థిక విద్యా సంవత్సరంలో 86 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం ఖర్చు చేస్తుందని వివరించారు. జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కర్నూలుకు వచ్చి ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించడం గర్వకారణమని చెప్పారు. జిల్లాలోని అత్యధిక విద్యార్థులు ఈ కళాశాలలో ఉన్నారని జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో మరి ఈరోజు ఇటువంటి ప్రతిష్టాత్మకరమైన కార్యక్రమంలో మొదటి రోజు నేను భాగస్వామి కావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మరి రంజిత్ బాషా గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఈరోజు మరి మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా ఇంతమంది విద్యార్థులందరినీ ఓసారి చూసి పలకరించి మాట్లాడి అది ఈ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలనుకోవడం కూడా నిజంగా అది నాకే చాలా సంతోషకరం. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అంటే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ పిల్లలు ఏంటంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో మంచి పౌష్టికాహారం అనేది పిల్లలకందరికీ అందడం ద్వారా వాళ్ళ మేధోశక్తి పెరగడమే కాకుండా అది దాన్ని వాళ్ళు ప్రొడక్టివ్గా మరి బాడీ స్ట్రెంగ్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని మన నూతన సంవత్సరంలో మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషం. పౌష్టికాహారం అనేది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం. విద్యార్థులకు సంబంధించి మీరు మెనూ కూడా చూసుకుంటే ఇబ్బంది లేకుండా మెనూ కూడా వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ మెనూ కాకుండా ప్రతిరోజు సంబంధించి ఉదాహరణకు సోమవారం పలావు, అలాగే కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కి, మంగళవారం పులిహార. నేను సార్ వేరే మీటింగ్ కోసం రావడం జరిగింది. ఐ రిక్వెస్టెడ్ సార్. సో ఇమ్మీడియట్లీ చెప్పంగానే పిల్లలందరూ ఒకసారి కలవాలనే ఉద్దేశంతో ఈరోజు స్కూల్కి రావడం జరిగింది. సార్ దిస్ ఇస్ ద హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ సార్, కాలేజ్ 1200 పీపుల్ ఉన్నారు. సో మీకు తెలుసు సార్, యాక్చువల్లీ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్కూళ్ళల్లో మాత్రమే ఉంది ఇప్పటిదాకా. ఈరోజు హానరబుల్ సీఎం గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సో ఈరోజు మొత్తం స్టేట్లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్లో కూడా ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు బీ క్యాంప్ ఈ జూనియర్ కాలేజీలో మనం స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇక్కడ మెనూ కూడా సేమ్ మెనూ ఏదో స్కూల్లో ఏదో పెడుతున్నారో దాంతోపాటు ఒక 150 గ్రామ్స్ దాకా రైస్తో పాటు ఒక 5 days ఎగ్తో పాటు చిక్కీ, ఇతర రాగి జావ లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మెనూ అంతా కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో. సో ఈ రోజు నుంచి జూనియర్ కాలేజెస్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో బేసికల్గా సార్ ఇది స్టార్టింగ్ డే సార్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో అవన్నీ కూడా నెక్స్ట్ 1 monthలో అన్నీ ఓన్గా ఇక్కడే చేసినట్టుగా ప్లాన్ చేసి కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ మైనారిటీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 1 టౌన్లో ఉన్న మైనారిటీ జూనియర్ కళాశాలను ప్రీ మెట్రిక్ మైనారిటీ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రీ మెట్రిక్ మైనారిటీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి ఆయన అక్కడి వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఇంతవరకు 10వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యా
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని వివరించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అధ్యాపకులు అమలు చేసి రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని సబీహా పర్వీన్, టీడీపీ మైనారిటీ నాయకులు మన్సూర్ అలీఖాన్, సయ్యద్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీస్ కర్నూలు విజిట్ చేయడం జరిగింది మన డిఎండబ్ల్యూ పర్వీన్, సబీహా పర్వీన్ మేడంతో. ఇక్కడ ఒక మిడ్ డే మీల్స్ కార్యక్రమము లాంచ్ చేయడం జరిగింది. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపున నేను విన్నాను ఏమంటే 1 to 10th వరకు మిడ్ డే మీల్స్ ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉంటే కూడా బాగుంటుంది అని మన కళ ఉండేది. ఈరోజు ఆ కళ మనది పూర్తి అయింది. నేను దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ కళ మనది నెరవేర్చింది అంటే ఎవరు నెరవేర్చారు? ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు. నారా లోకేష్ బాబు గారు విద్యా రంగానికి చాలా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకి కంపేర్ చేసుకుంటే ముందు అంజలో విద్యాపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఉండాలని నారా లోకేష్ బాబు గారి ఒక తపన, ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకు అడుగులు కూడా ఆ ఆలోచన మేరకు ముందుకు పోతున్నాయి. ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆయన ఆలోచన మేరకు మనము కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ నేను వాళ్ళందరికీ కోరడం జరిగింది. కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన బ్రెయిన్ డెడ్కు గురైన పెద్దయ్య కుటుంబ సభ్యుల అంగీకారంతో అతని శరీరం నుంచి 2 కిడ్నీలు, 1 కాలేయాన్ని సేకరించి రాష్ట్రంలోని నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా అవయవాల తరలింపుకు ఆటంకం లేకుండా పోలీసు అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. తాను మరణించిన అవయవ దానం ద్వారా మరో 3కి జీవితాన్ని ప్రసాదించారు. కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన పెద్దయ్య. కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన పెద్దయ్యను గత 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో నగరంలోని కిమ్స్ వైద్యశాలలో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే వైద్యులు వైద్య పరీక్షల అనంతరం పెద్దయ్య బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆయన కుమారుడు సోమన్న, పెద్దయ్య భార్య కాంతమ్మ మంచి ఆలోచనతో అవయవ దానం చేయటానికి ముందుకు వచ్చారు. విషయం అధికారులకు తెలియజేయడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఈరోజు పెద్దయ్య శరీరం నుంచి 2 మూత్రపిండాలు, 1 కాలేయాన్ని సేకరించి 1 మూత్రపిండాన్ని నెల్లూరుకు, మరో మూత్రపిండాన్ని నగరంలోని కిమ్స్ వైద్యశాలలోని మరో పేషెంట్కు అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే కాలేయాన్ని విజయవాడకు తరలించారు. అవయవాలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా పోలీసు అధికారులు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యశాల వైద్యుడు డాక్టర్ రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్కు గురైన పెద్దయ్య శరీరం నుండి అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావటం ఎంతో మంచి నిర్ణయమని చెప్పారు. పెద్దయ్య చేసిన అవయవ దానం ద్వారా మరో 3 నూతన జీవితాన్ని పొందగలుగుతున్నారని వివరించారు. అవయవ దానం ప్రాముఖ్యతను గుర్తించి బ్రెయిన్ డెడ్కు గురైన సందర్భంలో అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. అనంతరం పెద్దయ్య భార్య కాంతమ్మ కుమారుడు సోమన్న మాట్లాడుతూ పెద్దయ్య జీవించి ఉన్న కాలంలో సమాజానికి మంచి చేయాలన్న తపనతో ఉండేవాడని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ఆయన బ్రెయిన్ డెడ్కు గురైన సందర్భంలో అవయవ దానం చేసేందుకు తాము నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వేణుగోపాల్ మాట్లాడుతూ అవయవ దానానికి ముందుకొచ్చిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా మృతుడు పెద్దయ్య భార్య కాంతమ్మను, కుమారుడు సోమన్నను సన్మానించి నగదు పారితోషికాన్ని అందజేశారు. ఇవ్వడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్న కారణంగా ఈరోజు ఈ హాస్పిటల్లో 2 కిడ్నీలు తీసి
తర్వాత తన లివర్ని కూడా తీసి రిక్వైర్ అయిన వాడి నెల్లూరుకు అండ్ విజయవాడకు అండ్ కిమ్స్ హాస్పిటల్లో కూడా ఒక కిడ్నీ ఒకరి కోసం ఏర్పాటు చేయడం అనేది, దానికోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని రాసిచ్చినందుకు వాళ్లకు ప్రభుత్వం తరఫున అందరి తరఫున మా కృతజ్ఞతలు. ఇక్కడ కర్నూలులో జోలాపురంలో కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ డాక్టర్లు చాలా సపోర్ట్ చేస్తారండి. మీకు ఎవరు చెప్పారు అవయదానం చేయడం? అవయదానం చేయాలని మాకు ఉండింది. నేను మెడికల్ ఫీల్డ్ అండి, నేను ఎకో టెక్నీషియన్ని. బట్ నాకు అంటే మా నాన్నగారు చాలా అంటే ఊర్లో మంచి మనిషి, ఆయన పీస్ఫుల్గా ఉండాలి, నలుగురు ఉపయోగపడాలని ఎప్పుడైనా మనసులో ఉంటుంది ఆయనకు. అందుకని చెప్పి నలుగురికి సాయం చేసే ఉదయం ఆయనకు ఉంది కాబట్టి అలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతానే ఉద్దేశంతోనే నలుగురికి ప్రాణదానం చేయాలనే ఉద్దేశంతో మా సొంత నిర్ణయంతో అలా తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. తలలో నొప్పి ఫోటో వచ్చిందని నాకు చెప్పినాడు సార్. నేను ఇంట్లో నుండి పరిగెత్తుకొని వచ్చి ఇట్లా ఎత్తుకొని వచ్చి కొంచెం మీన వేసుకొని అట్టే వచ్చి మంచం మీన వేసుకున్నా సార్. ఇంకా సడన్గా అసలు ఇంకా గొరక పెట్టినాడు సార్ అనుకోకుండా. పెట్టి ఇంకా మేము వీటికి వచ్చినాక ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అన్నీ చూసుకున్నారు. మేము మనస్ఫూర్తిగా ఈ మాకు 10 మందికి ఉపయోగపడాలా మా భర్తవి అవయవాలని మేము మనస్ఫూర్తిగా ఇచ్చినాం సార్. మేము ఆయనకు సంబంధించిన 2 కిడ్నీసు, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన ముగ్గురు వ్యక్తులకు జీవం పోసినట్టే. చనిపోయిన తర్వాత కూడా ఆయన ముగ్గురు వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంత గొప్పగా ఆలోచించి ముగ్గురు ప్రాణాలని ఈరోజు నిలబెడుతున్నారు. అందులో ఒక కిడ్నీ నెల్లూరులో ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తికి, చాలా యంగ్ ఏజ్లో కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి మన అవయవదాన కార్యక్రమం కింద గవర్నమెంట్ తరఫు నుంచి నెల్లూరుకు ఒక కిడ్నీ పోతా ఉంది. 2వ కిడ్నీ మన కిమ్స్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి అమ్మటం జరుగుతోంది. అలాగే ఆయన లివర్ని విజయవాడలో మణిపాల్ హాస్పిటల్లో లివర్ సంబంధమైన ప్రాబ్లంతో బాధపడుతున్న వ్యక్తి కోసం ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ముగ్గురు వ్యక్తుల్లో పెద్దయ్య అనే ఆయన చనిపోయిన వ్యక్తి యొక్క అవయవాలు పోయి ముగ్గురు ప్రాణాలని ఆయన కాపాడగలుగుతారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని టీడీపీ నాయకుడు వేముల శ్రీధర్ కోరారు. ఈ మేరకు నగరంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలను టీడీపీ సీనియర్ నాయకుడు వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రైల్వే స్టేషన్లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వేముల శ్రీధర్ మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో ఆమె అందరి మన్ననలు అందుకోవటం అభినందనీయమని చెప్పారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి తగిన కూతురుగా ఆమె రాజకీయాల్లో రాణిస్తోందని అభినందించారు. దేశంలో మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరువలేనిదని నగరంలోని సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ మహిళలను విద్యారంగంలో ప్రోత్సహించేందుకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి అభినందనీయమని అన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్ర సృష్టించారని, ఆమె జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవటం గర్వకారణంగా ఉందని తెలిపారు. సావిత్రిబాయి పూలేను ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తమ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయురాలను సన్మానించినట్లు ఆమె వెల్లడించారు.
నేడు సర్వేపల్లి పాఠశాల యందు సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. మరి సర్వేపల్లి పాఠశాల యందు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి ఉపాధ్యాయులందరూ సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆమె అంత ఎత్తుకు ఎదిగి సంఘ సేవ చేయడంలో ముందుండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి మహారాష్ట్రకు చెందినటువంటి ఈమె చేసినటువంటి సేవలే సంఘ సంస్కర్తగా, రచయితగా, ఉపాధ్యాయునిగా, మరీ ముఖ్యంగా భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఈమె పేరెన్నికగన్నది. కాబట్టి ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళా ఉపాధ్యాయుని సంఘ సేవకురాలిగాను మంచి ఉపాధ్యాయులుగా వెలుగొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటి సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే అంధత్వం వంటి సమస్యలు రాకుండా ఉంటాయని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు సమాచారం శాఖ సిబ్బందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న జర్నలిస్టులకు సమాచార శాఖ సిబ్బందికి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స పొందాలని, తద్వారా అంధత్వము వంటి తీవ్ర సమస్యలు రాకుండా ఉంటాయని వివరించారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న సూక్తిని ఉదహరిస్తూ మనిషి శరీరంలోని అన్ని అవయవాలలోకి ప్రధానమైనది నేత్రమని చెప్పారు. మనకు కళ్ళు ఉండటం వల్లే ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కంటి సమస్యలైన చత్వారం, క్యాట్రాక్ట్ తదితర సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని వివరించారు. కంటి ఆరోగ్యానికి సంబంధించి విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆకుకూరలు, చేపలు వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన నీరు తాగాలని, అలాగే పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తన సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు. ఈరోజు ఇక్కడ స్థానిక గురుదత్తపాలి క్లినిక్, మా క్లినిక్ ఆవరణలో జర్నలిస్టులకు మరియు సమాచార శాఖ ఆఫీస్ వాళ్ళ ప్రతి ఆఫీస్ సిబ్బందికి, కొంతమందికి అంతకుముందు ఉచిత కంటి పరీక్షలు జరిగిన నేపథ్యంలో వారికి ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో కన్ను ఒక చూపు అనేది ఎంత అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఐ ప్రాబ్లమ్స్లో స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే ప్రారంభ దశలోనే ఈ చత్వారం కానీ, గ్లకోమా కానీ, క్యాట్రాక్ట్ ప్రాబ్లం కానీ, లేదు కంజంక్టివైటిస్ కానీ, కార్నియా ఇంజురీస్ కానీ, ఇలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ, ఇంక్లూడింగ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, వీటిని చాలా అర్లీగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ముఖ్యంగా కంటికి విటమిన్ ఏ అనేది చాలా అవసరము. విటమిన్ ఏ ఎక్కువగా ఫిష్లో కానీ, లేదు ఇంతకుముందు కాడ్ లివర్ ఆయిల్ అని ఇచ్చేవాళ్ళు క్యాప్సూల్స్. ఇప్పుడు కూడా విటమిన్ ఏ సప్లిమెంటేషన్స్ అవి తీసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తర్వాత మునక్కాయలు, మునగాకు, ఇలా చాలా వాటిలో విటమిన్ ఏ ఉంటుంది. సో విటమిన్ ఏ అనేది కూడా చాలా అవసరము. ఈ అంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్లో అదొకటి. కాబట్టి ఈ విటమిన్ ఏ లోపం వలన కూడా చాలా సమస్యలు, ముఖ్యంగా నిక్టలోపియా అంటారు, నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ నిండుగా ఉండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఎగ్స్, ఫిష్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మళ్ళీ వాళ్ళు కాపాడుకోవాలని నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ అభినందిస్తున్నాను. ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం సందర్భంగా వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాన్ని కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని న్యూ లెక్చరర్స్ గ్యాలరీలో నిర్వహించారు.
కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్, ప్రముఖ సైకాలజిస్ట్ మరియు క్లినికల్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ టి సాయి సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మానసిక ఒత్తిడిని, ఎమోషనల్ ఇంటెలిజెంట్ను ఎలా తొలగించుకోవచ్చు అనే అంశంపై సూచనలు చేశారు. పర్సనల్ సమస్యల వలన, చదువు సమస్యల వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎమోషనల్ ఇంటెలిజెంట్లా తొలగించుకొనవచ్చునని తెలిపారు. తద్వారా ఆత్మహత్యలు నివారించుకొనవచ్చునని, ఏకాగ్రతతో వాటిని సక్రమంగా చేయటానికి హిప్నోథెరపీ ఎంతో బాగా పనిచేస్తుందని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం అనేది వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగపడుతుందని డాక్టర్ జయారెడ్డి పేర్కొన్నారు. మోటివేషనల్ క్లాసులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు హిప్నోథెరపీ కూడా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. క్లినికల్ హిప్నోథెరపిస్ట్ డాక్టర్ జయారెడ్డి ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవం సందర్భంగా ప్రాక్టికల్ సైంటిఫిక్ డెమో ఇవ్వటం విద్యార్థులకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయారెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోటివేషనల్ క్లాసుల బ్రోచర్ను వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి సాయి సుధీర్, డాక్టర్ కృష్ణమోహన్లు డాక్టర్ జయారెడ్డితో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, కాలేజ్ స్టాఫ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా ఇష్టము కాబట్టి చాలాసేపు సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాం కాబట్టి నీకు ఇప్పుడు టాబ్లెట్ ఇస్తున్నాను. ఈ 4 గంటల స్పర్శ కోల్పోతుంది, కోల్పోయి ఏడు పింజగా అనిపిస్తుంది. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.